హైదరాబాద్ కు ఆడోళ్ళైనా మొగోళ్ళైనా చదువుకున్న ఎందుకు వస్తారు? మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలి, లేకపోతే ఏదన్నా కోచింగ్ సెంటర్లా ట్రైనింగ్ తీసుకొని ఉన్నత పదవులనైతే అధిరోహించాలనే ఆశతోటే వస్తారు కదా. ఇక ఇట్లా వచ్చిన వాళ్ళకైతే కొన్ని కొన్ని హాస్టళ్ళనైతే సరైన వసతులే ఉండేయట. బాత్రూమ్ మంచుకుంటేనేమో టాయిలెట్ల రూమ్ మంచుకుంటది, టాయిలెట్ల రూమ్ మంచుకుంటేనేమో బాత్రూమ్ మంచుకుంటది. ఇవన్నీ మంచుకుంటే అన్నం పెట్టే దగ్గర అన్నము కూర మంచుకుంటది. ఇక గింతగనము కష్టాలే పడుతున్నారట ఆడోళ్ళు. ఇక అసలు ముచ్చట్లకు పోతే కుకట్పల్లి ఉన్నది కదా, కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి జేఎన్టీయూ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో గా జేఎన్టీయూ యూనివర్సిటీలో అయితే గర్ల్స్ హాస్టల్ ఉన్నదట. ఇక పాపం పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే కోచింగ్లు చదువులు గిదువులని బాగా కష్టపడి ఆయనతో రూమ్కి వస్తారు కదా. ఇక రూమ్కి వచ్చి ఇక కొంచెమంతా పౌష్టికరమైన ఆహారం తిందామని పోతే అక్కడ కూడా వాళ్ళకు సుఖమే లేదట. ఎందుకంటే పాపం ఒక అమ్మాయి తినే తిండిని అయితే పురుగొచ్చిందట. ఏంది ఇట్లా పురుగొచ్చింది, ఈ పురుగొచ్చిన అన్నం మేము తింటామా అని అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బందిని అడిగితే వాళ్ళు దురుసుగా ప్రవర్తించి మాటలు అన్నారట. నువ్వులా ఇక గిట్టానుడు ఏమన్నా న్యాయమా చెప్పుర్రి? మీరు అన్నిందే పురుగులన్నాము, మళ్ళా పిల్లగాళ్ళ మీద మీ అఘాయిత్యాలేంటి, పిల్లగాళ్ళ మీద మీ దబాయింపులేంటి అని గట్టిగా మేమైతే అడుగుతున్నాము. వాళ్ళకు మంచిగా అన్నం పెడతారా పెట్టరా? ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు, ఫీజులు గీజులు అన్ని కడుతున్నారు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా. వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత మీదే కదా నుల్లా.